ముస్లిం లాగానే బతకచ్చు, క్రైస్తవుడు క్రైస్తవుడు లాగానే బతకచ్చు, హిందువుని హిందువు లాగానే బతకనియాలి. కానీ హిందువుని ముస్లిం మతంలోకి మారమని, లేకపోతే క్రైస్తవ మతంలోకి మారమని ఒత్తిడి తెస్తున్నటువంటి సందర్భంలో ఒకనాడు ఇట్లా బలవంతపు మత మార్పిడికి గురైనటువంటి వాళ్ళు తిరిగి స్వమతంలోకి వచ్చి అంటే గర్వాపసీలోకి రావడమే ఈ దేశం యొక్క కీలకమైనటువంటి మార్పుకు కారణమైంది. అప్పట్లో ఢిల్లీ బహమనీ సుల్తాన్ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేస్తూ ఓ చిన్న రాజ్యం మీద దాడి చేసి హరిహర బొక్కరాయల్ని బందీలుగా చేసుకుని వాళ్ళని బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడు. ఆ తర్వాత దక్షిణాపథంలో దండయాత్రల్ని నిరోధించాలి అన్నటువంటి కాన్సెప్ట్తో వీళ్ళిద్దరే అయితే మాత్రమే కాపాడగలరంటే వీళ్ళిద్దరిని పంపించారు. వాళ్ళిద్దరూ భారతదేశంలో దక్షిణ భారతదేశంలోకి వచ్చి ఇక్కడే స్వతంత్రం ప్రకటించుకున్నారు తమ తమ దేశాలు. మాతంగ పర్వతం మీద తపస్విగా ఉన్నటువంటి విద్యారణ్యుని చేరి తమ బాధని చెప్పి ఇట్లాగ బలవంత మత మార్పిడి చేశారు, మేము తిరిగి రావాలనుకుంటాం అంటే గర్వాపసి చేసి వాళ్ళకి ఆయన ఇచ్చినటువంటి మార్గనిర్దేశనమే హిందూ మతానికి సంబంధించినంత వరకు ఉద్ధరణకి కీలకమైనటువంటి అంశమైంది. విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా విద్యారణ్యులు ఎంపిక చేసిన స్థలమే సైనిక పరంగా స్థాపత్య శాస్త్రపరంగా కూడా అత్యంత బలమైనటువంటిది. ఓ కోటలో మరో కోట, అలా 7 బలమైనటువంటి కోటలు, ప్రతి కోటలో భవనాలు, మందిరాలు, రాజప్రసాదాలు, జలాశయాలు, అన్ని భవనాలు మందిరాల మీద స్వర్ణ కలశ మండితమైనటువంటి భగవద్ధ్వజం రెపరెపలాడుతూ ఉండేది. విజయనగర రాజ్య ధ్వజం హిందూ రాష్ట్రపు పరంపరాగతమైన భగవద్ధ్వజమే ఇప్పుడు మొన్న అయోధ్యలో రామ మందిరం పైన కూడా ఎగరేసింది. విజయనగర రాజులు నరసింహుడినే కులదైవంగా ఎంచుకోవడం ఎందుకయ్యా అంటే అహింస అనే ఉన్మాదంలో పడి నిర్వీర్యుడు సహనశీలుగా మనిషి మారిపోకూడదు హిందువు అన్నటువంటి కాన్సెప్ట్ అనమాట. అదే సందర్భంలో అప్పట్లో మతాంతరీకరణతో హింస చేస్తున్నటువంటి వేళ ఖచ్చితంగా హిందువుల మీద విరుచుకుపడుతున్నప్పుడు దానికి నరసింహుడు తరహాలో స్పందించాలని పిలుపునిస్తుండేవాళ్ళు. హరిహర బొక్కరాయలతో విద్యారణ్యులు స్థాపించిన విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన వాడే శ్రీకృష్ణదేవరాయలు. ఆయన తర్వాత సామ్రాజ్య వైభవాన్ని పెంచినటువంటి వ్యక్తి దేవరాయలే. ఓవరాల్గా ఆయనకి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఎందుకు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిందంటే ఎంవీఆర్ శాస్త్రి గారు రచించినటువంటి పుస్తకం నుంచి ఏది ఫిరోజ్ ఖాన్ చేతిలో ఓటం పాలే సంధి సమయంలో తన కుమార్తెని అతనికి సమర్పించుకున్నటువంటి నాటి బాధలని ఇక్కడ గుర్తు చేసేది. ముస్లిం సైన్యంలో హిందువులు ఉన్నట్టు తన సైన్యంలో కూడా ముస్లింలు ఉండాలనుకున్నాడు కృష్ణదేవరాయలు. వాళ్ళని తృప్తిపరిచేందుకు తన సింహాసనం వెనకాల తనకన్నా ఎత్తు మీద ఖురాన్ని ఉంచేవాడు. చివరికి వాళ్లే వెన్నుపోటు పోవడంతో ఫిరోజ్ ఖాన్ చేతిలో ఓటం పాలే సంధి సమయంలో తన కుమార్తెను అతను సమర్పించుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు.